ఈరోజు నేను చెప్పబోయే అంశం ప్రతి ఒక్కరికి సంబంధించింది. ఇది తెలుసుకోకపోతే జీవితం ఖచ్చితంగా గందరగోళం అవుతుంది. అనవసరమైన బాధల్లోకి అడుగుపెడుతుంది. అన్నెసెసరీ సారో, మిజరీ మన జీవితాన్ని పట్టుకుంటాయి. గజ్జి ఉన్నవాడికి దూరంగా ఉండాలి. ఒక కట్టెతో గోకాలి. కానీ వాడిని కౌగిలించుకుంటే ఆ గజ్జి మనకు అంటుకునే ప్రమాదం ఉంది. సో, ఈరోజు నేను చెప్తున్న అంశానికి భూమికి ఏమిటంటే, నన్నెవరో కలిసి వాళ్ళ సమస్య చెప్పినప్పుడు నేను ఒక్క మాట చెప్తే వాళ్ళు ఆశ్చర్యపోయి, ఇలా ఎప్పుడూ ఆలోచించలేదండి అన్నారు. అది మీరే గాదు, ఎవరో ఆలోచించరు. అదేమిటి? ఒక తల్లి కొడుకు గురించి ఆలోచిస్తూ వాడికున్న రకరకాల సమస్యలు, మానసిక సమస్యలు క్లియర్ చేద్దామన్న ప్రయత్నంలో వాడి సమస్యను క్లియర్ చేసింది, బట్ పూర్తిగా చేయలేకపోయింది. అందుకని తానిప్పుడు బాధపడడం మొదలుపెట్టింది. ఇప్పుడు కొడుకు సమస్య సమస్యగానే ఉండిపోయింది. ఇప్పుడు తల్లి డిప్రెషన్‌లో బతుకుతుంది. ఇది ఎట్లా ఉంటుందంటే, ఒక మనిషి నదిలో పడి మునిగిపోతుంటే కాపాడాలన్న ఉద్దేశంతో ఒకడు దుంకేశాడు. కానీ ఆ దుంకిన వాడికి ఈత రాకపోతే. సో, ఇదొక్కటే ఎగ్జాంపుల్ అర్థమైపోతే మీకు అర్థమైపోతుంది. నదిలో మునిగిపోతున్న వాడిని కాపాడాలంటే మొదట నీకు ఈత రావాలి. రెండవది నీవు మునిగిపోకుండా వాడిని తీసుకొని రావాలి. కానీ చాలా వరకు నేను చూసిన సందర్భాల్లో పక్కవాడిని సరిచేసే ఉద్దేశంలో వాళ్ళు మునిగిపోయారు. పక్కవాడి బాధని వాళ్ళు అంటించుకున్నారు. కొడుకు బాధ తల్లి, తల్లి బాధ భర్త, భర్త బాధ కొడుకు, బంధువుల కష్టాలు కన్నీళ్ళన్నీ ఓన్ చేసుకొని బాధపడి భోజనాలు మానేసి మానసిక సమస్యలు తెచ్చుకొని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏది సరిచేయకుండా అంతా నాశనం చేసేసారు. అందుకని ఈరోజు నేను చెప్తున్న అంశం చాలా ప్రొఫౌండ్. మనకు భాషలో 2 పదాలు ఉన్నాయి. ఒకటి సింపతి, రెండోది ఎంపతి అని. ఈ 2 ఉండాలి. కానీ ఎంత ఉండాలో తెలియాలి. సింపతి అంటే సానుభూతి చూపడం. ఎవరికన్నా కష్టాలు వస్తే అయ్యయ్యో అట్లా కష్టాలు వచ్చాయా మీకు అనడం. మీకు జరిగింది చాలా బాధాకరం అండి, నిజంగా చాలా బాధ. సో, బాధను గుర్తించు, కానీ ఆ బాధలో మునిగిపోకు. ఆ బాధను నీ బాధ చేసుకోకు. చలంగారు శ్రీశ్రీ గారి కోసం రాసిన యోగ్యతా పత్రంలో ఒక మాట అంటారు. శ్రీశ్రీ బాధ ప్రపంచానికి బాధ, ప్రపంచం బాధ కృష్ణశాస్త్రిది అట్లేదో చెప్తాడు. అంటే ఒకరేమో తన బాధను అందరికీ షేర్ చేసుకున్నారు, ఇంకొకడేమో అందరి బాధలు తన మీద రాసుకున్నాడు. ఈ 2 కరెక్ట్ కాదు. కొందరు అనుకుంటారు వాళ్ళ బాధను మీకు అంటగడదామని. మీకు ఎరుక లేకపోతే అది మిమ్మల్ని పట్టుకుంటుంది. వారి సమస్య మీ సమస్య కూర్చుంటుంది. సమస్యను సాల్వ్ చేసేవాడు ఒక సర్జన్లా ఉండాలి. సర్జన్ ఎవడు అంటే, ఎదుటి వ్యక్తి ఎంత పెద్ద వ్యాధితో వచ్చినా అతను ఏం చేయాలో ఆలోచిస్తాడు తప్ప అతను పడే బాధను తన బాధగా మార్చుకోడు. మరణ విషయాన్ని కూడా కూల్గా చెప్పి వెళ్ళి భోజనం చేసి భార్య దగ్గరికి వెళ్ళి తనతో మాట్లాడి ఒక సినిమా చూసి పడుకొని మళ్ళీ నెక్స్ట్ డే ఆఫీస్కి వస్తాడు, హాస్పిటల్కి వస్తాడు. అట్లా కాకుండా ఎవరో చాలా కడుపు నొప్పితో బాధపడుతున్నారు, డాక్టర్ దాన్ని చూసి అయ్యో ఇతను కడుపు నొప్పి వచ్చింది అని బాధపడితే మరి సరిచేసేది ఎవడు? అందుకే గుర్తుపెట్టుకోండి, ఒకరి సమస్యను మీరు సరిచేయాలంటే మీరెప్పుడు సమస్యల్లోకి ఎంటర్ కాకూడదు, మీరెప్పుడు బాధలో ఉండకూడదు, మీరెప్పుడు చింతించకూడదు, మీరెప్పుడు అనవసరంగా ఆలోచించకూడదు. దూరంగా ఉండి ఏం చేయాలో అన్నీ చేద్దాం. ఒకడికి ఆర్థిక సమస్య వస్తే క్లియర్ చేద్దాం. ఒకటి కుటుంబ సమస్య వస్తే పోయి బియ్యం పప్పులు ఇప్పించి వంట చేసి పెడదాం. ఎవరినో ఎక్కడికో డ్రాప్ చేయాలనిపిస్తే వెళ్ళి డ్రాప్ చేద్దాం. ఇంతవరకు ఓకే. కానీ వాళ్ళ మాటలు వింటూ ఒక రకమైన భావోద్వేగానికి లోనై అది వాళ్ళు లేనప్పుడు ఆలోచించి అది మీ సమస్యగా మార్చుకొని మీ మానసిక అవస్థగా మార్చుకోకూడదు. అందుకని సింపతి ఓకే, పక్కవాడి బాధను గుర్తించే సామర్థ్యం మీకుంది. బికాజ్ యు ఆర్ నాట్ ఎ డెడ్ మ్యాన్. అంతవరకు ఓకే. కానీ అందులో మునిగిపోకూడదు. త్వరగా మేల్కోవాలి. రెండవది ఎంపతి, సహానుభూతి. సో, సహానుభూతి అంటే ఒక మనిషి ఏదన్నా బాధపడుతున్నప్పుడు ఆ మనిషి పడే బాధను నీవు అతని స్థానంలో ఉండి అర్థం చేసుకొని అక్కడితో ఆగిపోయి దానికి ఒక మార్గాన్ని ఇవ్వాలి తప్ప అతని బాధను నువ్వు బాధగా మార్చుకోవడానికి వీల్లేదు. ఇది చాలా 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 ముఖ్యమైన విషయం. సహానుభూతి, ఎంపతి అనేది ఒక లోతైన మానవ గుణం. ఉండాలి. సానుభూతి ఉండాలి, సహానుభూతి ఉండాలి. సింపతి అండ్ ఎంపతి ఆర్ ఇంపార్టెంట్. బట్ టు వాట్ ఎక్స్టెంట్ అన్నది మనకు తెలియాలి.
లేకపోతే సమస్య క్లియర్ కాదు, నీవే సమస్యగా మారబోతున్నావు అని అర్థం. చాలామంది ఇతరుల బాధలు అర్థం చేసుకునే ప్రయత్నంలో, ఆ బాధలు క్లియర్ చేసే ప్రయత్నంలో ఆ బాధను వాళ్ళు అంటించుకుంటారు. ఇంకా లోపలికి వెళితే ఈగో ఉన్నవాడు దేన్ని సాల్వ్ చేయకూడదు. చేస్తే వాడు చెడగొడతాడు, వాడు చెడిపోతాడు. అందుకని ఇంతకుముందే చెప్పినట్టు ఒక మునిగిపోతున్న వ్యక్తిని కాపాడాలన్న తాపత్రయం మంచిదే, ఈత రాకపోతే దిగకు. నీ కొడుకు సమస్యల్లో ఉంటే వాడు బాగుండాలని కోరుకోవడం మంచిదే, కానీ సమస్యను సాల్వ్ ఎలా చేయాలో, ఎలా మాట్లాడాలో తెలియకుండా నువ్వు సలహా ఇవ్వడానికి లేదు. అలా ఇచ్చావనుకో, నీ కొడుకు జీవితాన్ని నీవే నాశనం చేసినట్టు, నీ భర్త జీవితాన్ని నీవే నాశనం చేసినట్టు. అప్పుడు నువ్వేం చేయాలి? ఒక సరైన వ్యక్తి సలహా తీసుకోవాలి. ఈ సమస్య నాకు అర్థమైంది, కానీ ఇది నేను సాల్వ్ చేయలేను, కాబట్టి సాల్వ్ చేసే వ్యక్తి దగ్గర నిన్ను పంపిస్తున్నాను, లేదా ఆ వ్యక్తి నీ దగ్గరికి వస్తాడు. సో ఒక ప్రాణాన్ని కాపాడే ప్రయత్నంలో 2 ప్రాణాలు పోకుండా చూడాల్సిన బాధ్యత మీదే. మళ్ళీ చెప్తున్నా, ఒక రాయిలా బతకమని కాదు నేను చెప్తున్నది. సింపథీ, ఎంపథీ ఈజ్ గుడ్ టు సమ్ ఎక్స్టెంట్. త్వరగా దాని నుంచి బయటపడి తీరాలి. సమస్యను చర్చించడం ఆపేయాలి వేరే వాళ్ళతో. సమస్యని ఇంకో పెద్ద సమస్యగా ఆపై మన మానసిక సమస్యగా మార్చుకోవడం నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు నేను ఎవరి సమస్య అయినా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను, కానీ వాళ్ళ బాధని నేను ఎప్పటికీ ఓన్ చేసుకోను. ఎందుకంటే సమస్యను సరిచేసేవాడు ఆరోగ్యంగా ఉండాలి, మానసికంగాను శారీరకంగాను. అందుకే మీకు ఎప్పుడన్నా ఆరోగ్య సమస్య వస్తే కుటుంబ సభ్యులతో చేయించుకోకండి. ఎందుకంటే వాళ్ళు సానుభూతి చూపిస్తారు, వాళ్ళు బాధపడతారు, వాళ్ళు ఏదో అంటారు, నువ్వేదో అంటావు. అట్లా కాకుండా ఒక నర్స్ అనుకో, మెకానికల్గా, రోబోటిక్గా, ఇంకా చెప్పాలంటే ప్రొఫెషనల్గా డ్యూటీ చేసి వెళుతుంది. డైపర్ అట్లా తీసి అట్లా మార్చి అట్లా చేతులు పట్టుకొని వెళ్ళిపోతారు. అదే కొడుకో ఎవరో అనుకో, అయ్యయ్యో నీకు ఎన్ని కష్టాలు వచ్చాయమ్మా అని చెప్పి వాడు బాధపడి నిన్ను బాధపెట్టి, నిన్ను ఇంకా బాధపెట్టి, వాడు ఇంకా బాధపడి, నా వల్ల మా అమ్మ బాధపడ్డది ఈరోజు అని చెప్పి, ఇదంతా దరిద్రం అంతా ఉంటుంది. అందుకే ఒక డాక్టర్ లాగా, డాక్టర్ అండర్స్టాండ్స్ ద ప్రాబ్లం. డాక్టర్ ప్రాబ్లంని ఓన్ చేసుకోడు. డాక్టర్ యొక్క లక్ష్యం చికిత్స చేయడమే. డాక్టర్ లక్ష్యం బాధపడడం కాదు. ఏది ఏమైనా నేను సమస్య నుంచి బయటపడేస్తాను, లేదా ఇంకో డాక్టర్ని సజెస్ట్ చేస్తాను, అక్కడితో అయిపోయింది. సో తల్లైనా, కొడుకైనా, భార్య అయినా, భర్త అయినా, ఎవరైనా సరే ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకోకపోతే జీవితం సంకనాకిపోతుంది. మీరు ఒక్కటి మర్చిపోయారు, మీకు జీవితం ఉందని. వేరే వాళ్ళ జీవితంలో, వాళ్ళ చెప్పుల్లో మీ కాళ్ళు పెట్టి నడవాలని ప్రయత్నం చేయకండి. ఈ ప్రకృతిలో గడ్డిపోచెంతో నీ బాధ్యత, నీ ధర్మము, నీ జీవితము నీకుంది. అందుకని వేరే వాళ్ళ కోసం త్యాగాలు చేయడం మానేయండి. సహాయం చేయండి, త్యాగం చేయొద్దు. నాట్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఈజ్ యువర్స్ టు సాల్వ్. రియలైజ్ దిస్. ప్రతి సమస్యను నీవే పరిష్కరించాల్సిన అవసరం లేదబ్బా. ఎప్పుడు తెలుసుకుంటావు? ఇది నన్ను కలిసే ఎందరెందరో నాతో మాట్లాడినప్పుడు నాకు కలిగిన భావన ఇది. నేను చెప్తాను, ఇది నేను ఆచరిస్తూ చెప్తున్నాను. ఎవరి బాధ నా బాధ కాదు. ఒకసారి చికెన్ గున్యా వచ్చినప్పుడు మా అన్న, మా అమ్మ ఇద్దరు హాస్పిటలైజ్ అయ్యారు. నేను ఒక 7 రోజులు వాళ్ళకి సేవ చేశాను. కానీ 7 రోజులు ఒక్క క్షణం కూడా బాధపడలేదు, చింతించలేదు. నేను కారిడార్లో కూర్చొని ఎన్నో పుస్తకాలు చదివాను. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి వెళ్ళి వాళ్ళకి భోజనము, తడిబట్టతో స్నానము, అన్ని సపర్యలు చేశాను. కానీ ఒక్క క్షణం కూడా వాళ్ళ బాధను నా బాధగా, వాళ్ళకి సానుభూతి చూపించడం అట్లా ఏమి చేయలేదు. నేను సపర్య మాత్రమే చేశాను. నాకు సాధ్యమైంది చేశాను. ఇది వెరీ ప్రాక్టికల్గా చెప్తున్నది. ఇది ఫిలాసఫీ కాదు. నేను చెప్పేది ఏది ఫిలాసఫీ కాదు. నేను ఏదైతే ఆచరించి చూశానో దాని ఫలితాన్ని మీకు చెప్తున్నాను. నన్ను విమర్శించేవాడు విమర్శించని, చేయనివాడే విమర్శిస్తాడు. ఒక 1000 ఏళ్ల క్రితం ఒక లోహ విహంగం ఆకాశంలో ఎగురుతుంది, విమానం అంటారు దాన్ని. ఎవడని చెప్తే ఎవడన్నా నమ్ముతాడా? పిచ్చి ఆలోచనలు మానుకో అంటారు. కానీ ఇప్పుడు ఎవడు ఆ మాట అన్నాడు. విమర్శించేవాళ్ళు విమర్శిస్తారు, ఎందుకంటే వాడి అనుభవంలో లేదు కాబట్టి, వాడుకున్న అల్పమైన దృష్టితో చూస్తున్నాడు కాబట్టి వాడు అట్లా అంటాడు. అనని, సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది, సందర్భం చెప్తుంది.
కానీ ఏదేమైనా వేరే వాళ్ళ బాధను మీ బాధ చేసుకోకండి. మనిషి జీవితంలో 2 విషయాలు చేయకూడదు మానసికంగా. ఒకటి చింతించడము, ఒకటి బాధపడడం. చింతించడం అంటే ఒక వ్యక్తి మన సమక్షంలో లేడు. ఆ వ్యక్తి గురించి మనం ఆలోచించడం. లేదా నీవు గతంలో చేసిన దాని గురించి నెమరేసుకుంటూ అట్లా చేసింటే బాగుండేది. ఆ రోజు నేను అనవసరంగా వచ్చాను. ఆ రోజు నేను కారు ఎక్కకపోయినా బాగుండేది. నేను పోతుంటే ఆపాను, అందుకే ఈ తప్పు జరిగింది. ఇట్లా అనుకుంటూ ఉంటారు. బుల్‌షిట్. అట్లాంటివి ఏమి లేవు. సో, ఒక చిన్న కథ ఉంది. ఒక వ్యక్తి సహాయం చేద్దాం అనుకున్నాడు అందరికీ. సో, అక్కడి నుంచి ఎవరో ట్రావెలర్స్ వస్తూ ఉన్నారు. సో, దారిలో కలుస్తున్న ప్రతి వ్యక్తి సంచి అతను తీసుకున్నాడు. అందరి సంచులు మోసి చివరికి అతను కదలలేకపోయాడు. అప్పుడు ఒక వృద్ధుడు వచ్చి, నీ ఉద్దేశం ఎంత మంచిది బాబు, పక్కవాడి సమస్యను నువ్వు తీసుకోవాలనుకున్నావు, కానీ తీసుకొని నువ్వే సమస్యల వల్ల నువ్వు చిక్కుకుపోయావు. అందరి భారాలు నీ తలపై పెట్టుకోవడం కాదు నువ్వు చేయవలసింది. ఆ సంచి ఎలా మోయాలి, ఎలా మోస్తే నీకు బరువు ఉండదు, వాడికి బరువు ఉండదు అని చెప్పడం. ఎడ్యుకేట్ చేయాల్సిన చోట నువ్వు దాన్ని ఓన్ చేసుకున్నావు. అందుకని ఇప్పుడు అందరి బాధ నీ బాధ అయింది. సో అందుకని ఈ మాట మళ్ళీ చెప్తున్నా. ఒక వ్యక్తి సమస్యను పరిష్కరించు, పూర్తిగా పరిష్కరించు. అది ఆర్థికమైన, మానసికమైన, సామాజికమైన, హార్దికమైన ఏదైనా పర్వాలేదు. కానీ ఆ వ్యక్తి బాధని మాత్రం నువ్వు తీసుకోవడానికి లేదు. ఇది అర్థమైతే కుటుంబాలు బాగుపడతాయి. బుద్ధుడు ఒక మాట చెప్పాడు. బాధ ఉంది, కానీ ఆ బాధని అంటిపెట్టుకోవడం వల్ల మరింత బాధ పుడుతుంది. ఇతరుల బాధను అర్థం చేసుకో, కానీ ఆ బాధను నీ బాధ చేసుకొని దాంట్లో మునిగిపోవద్దు అని. ఎదుటి వ్యక్తికి అవగాహన ఇవ్వడం నీ పని, అతను డిపెండెంట్గా మార్చడం నీ పని కాదు. సరే, ఎవరి నిర్వచనాలు వాళ్ళకు ఉంటాయి, దాంతో నేను పోరాడను. ఇప్పుడు నేను చెప్పిందంతా మీరు తీసి అవతల పడేసినా నేనేం బాధపడను. ఎందుకంటే ఎవరి బాధ నేను చేసుకుని, ఎవడి అవగాహన నుంచి వాడు మాట్లాడతాడు. కానీ ఒక సత్యం అంటూ ఒకటి ఉంటుంది కదా, అది నేను మాట్లాడుతున్నాను. ఒక మంచి కొటేషన్ ఉంది, ఫీల్ డీప్లీ, థింక్ క్లియర్లీ, యాక్ట్ వైస్లీ. ఏ విషయాన్నైనా లోతుగా అనుభూతి చెందు, స్పష్టంగా ఆలోచించు, ఒక తెలివితో పనిచేయి. ఆ సమస్య నుంచి అతన్ని బయటపడి ఆ సమస్యను నువ్వు అంటించుకోకు. నువ్వు ఆల్రెడీ బయట నుంచి ఆపరేట్ చేస్తున్నావు. ముళ్ళకంపలో బాలిరెక్కున్నప్పుడు ఒక కట్టెతో తీస్తాం, మన చేయి పెట్టకూడదు. బాల్ కాదు, బంగారం ఉన్నా అదే చేస్తాం. లేదా ముళ్ళను తొలగించి దిగడమే ఉంటుంది. సో ఇతరుల బాధను అర్థం చేసుకోవడం మానవత్వమే. ఇతరుల బాధను తగ్గించాలనుకోవడం ఒక కరుణ. కానీ ఇతరుల బాధను నీ బాధగా చేసుకుంటే అది మూర్ఖత్వమే. నీ మనశ్శాంతిని కోల్పోయి ప్రపంచాన్ని కాపాడాలనుకోవడం మానేయాలి. ఒకరిని నువ్వు బలంగా మార్చాలి, ఒకరిని నువ్వు ట్రైన్ చేయాలంటే నువ్వు బలంగా ఉండాలి. అదర్వైజ్ ఇద్దరు నాశనం అయిపోతారు. అందుకని సహానుభూతి ఉండాలి, సహానుభూతి ఉండాలి, కానీ అవి ఎంత ఉండాలో కూడా తెలియాలి. సో జ్ఞానం అనే ఒక హద్దు, అంటే ఎంతవరకు సానుభూతి. అయ్యయ్యో మీకు ఇట్లా జరిగింది అని ఒక సెకండ్ అయిన తర్వాత, సరే జరిగింది ఏదో జరిగిపోయింది, నేను వంట చేసి పెడతాను, ముందు పని కానిద్దాం అంటాడు. మా ఊర్లో నేను చూశాను, ఏదైనా పెళ్లి జరిగితే ఒక వ్యక్తిని పిలిచేవాడు. ఆ వ్యక్తిని ఎందుకు పిలుస్తారు, మా ఇంట్లో మా అక్కల పెళ్ళిళ్ళైనప్పుడు కూడా రామస్వామి చిన్న ఆయన పిలిచేవారు. ఆయన ఎప్పుడు పెళ్లిలో ఒకటికి వచ్చేవాడు కాదు, ఆయన వ్యవహారాలు చూసేవాడు. అంటే నా అబ్జర్వేషన్ బట్టి ఆయన ఏం చేస్తాడంటే ఏది ఎక్కువ పట్టుకోడు అనమాట. ఓకే ఓకే కానీ పోయి తీసుకురా అప్డేట్ పో ఆలోచించ పో, ఎందుకు మాడుతున్నావు పో, అట్లా. సో అలా తొందరగా బయటకు వచ్చేసి నువ్వు మళ్ళీ పనిలో పడాలి. ఇప్పుడు సానుభూతి చూపించావు ఫస్ట్, మళ్ళీ గంట తర్వాత వచ్చి మళ్ళీ సానుభూతి, డల్గా కూర్చోవడం, భుజం ఇచ్చి, ఇదంతా బక్వాస్, ఇది అజ్ఞాని చేసే పని.
మేల్కొల్పు, అయింది ఏదో అయ్యింది, ఇలా జరుగుతుందబ్బా, సరే ఏ సలహా ఇచ్చేది లేదు, నీకు ప్రస్తుతం బాధ ఉంది కాబట్టి బాధపడుతూ ఉండు, నేను కాస్త భోజనం ప్రిపేర్ చేసుకొని వస్తాను, ఓకే, ఒక మంచి పాట పెడతా, వినే ఉద్దేశం ఉందా లేదా, ఓకే వదిలే, తర్వాత విందాం, వదిలేసి దాన్ని. ఎంపతి అంటే ఏంటి? వాడు అనుభవిస్తున్న స్థితిని నువ్వు ఒక్క క్షణం అనుభూతి చెంది ఒకవేళ అప్పుడు సలహా ఇస్తే అప్పుడు ఎంపతి అయింది. సానుభూతిలో సలహాలు లేవు, సానుభూతిలో ఓన్లీ పరిచర్య ఉంది. ఎంపతిలో అతని స్థానంలో నువ్వు నిలబడి దాన్ని పూర్తిగా ఆత్మసాక్షాత్కారం చేసుకొని అక్కడి నుంచి అవగాహన చేసుకొని, ఇప్పుడు నీ సమస్య నా సమస్యగా చేసుకొని చూస్తే దీనికి ఇదిరా సొల్యూషన్, చేద్దాంపా అనడం ఎంపతి. లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. అందుకని దయచేసి ఒకరి బురద నీకు అంటించుకోవద్దు. నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. కొడుకు మొత్తం బురద అంటించుకొని వచ్చాడు, 2 రకాలుగా కడగొచ్చు. ఆ బురద అంటించుకున్న కొడుకుని కౌగిలించుకొని ఆ బురద మనకంటించుకొని ఇద్దరం కడుక్కోవడం, ఇది మూర్ఖత్వం. రెండవది, వాడు పరిగెత్తుకొని మమ్మీ అంటే, ఓ అక్కడే ఉండు అక్కడే ఉండు, ఉంటారు అక్కడే ఉండు వస్తున్నా, ఉండు అలా ఉండు, నాకు అర్థమైంది, బురద అంటింది, ఒకసారి రౌండ్ తిరుగు, తిరిగా, వెరీ గుడ్, బాగా అంటించుకున్నావురా, వెరీ గుడ్, అక్కడే ఉన్నాను వస్తున్నాను అని వాటర్ పైప్ తీసుకొచ్చి ఒక 3 ఫీట్ల గ్యాప్ నుంచి కొట్టాం. వాడు బురద అంతా అయిపోయిన తర్వాత నీ లక్ష్యం బురద కడగడం, వాడిని పట్టుకోవడం కాదు. నీ లక్ష్యం వాడిని గట్టు మీద పడేయడం, నువ్వు గుంతలో దిగడం కాదు. నీ లక్ష్యం నదిలో కొట్టుకుపోతున్న వాడిని కాపాడడం, నువ్వు కొట్టుకుపోవడం కాదు. నీ లక్ష్యం ఒకటి బాధని తీర్చేయడం, ఆ బాధ నీ బాధ చేసుకోవడం కాదు. ఇంకొకటి, ఇన్నిసార్లు రిపీట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇది అర్థం కాకపోతే దయచేసి ఆధ్యాత్మికత, ధ్యానము ఇవన్నీ వదిలేయండి. ఇంకా సింపుల్, చూడదు ఉసుకో, హాయిగా పీకులాడుకుంటూ కొట్లాడుకుంటూ జీవితాన్ని గందరగోళం చేసుకోండి. ఈ చిన్న విషయం అర్థం కాకపోతే ఇక ఏది అర్థం కాదు. నదిలో మునిగిపోయేవాడిని కాపాడాలంటే నీకు ఈత వచ్చా రాదా చెక్ చేసుకో అన్న స్టేట్మెంట్ అర్థం కాని వాడు ఇంక ఏది అర్థం చేసుకోలేడు. భగవద్గీత, బృహదారణ్యక ఉపనిషత్తు, మాండుక్య ఉపనిషత్తు అని చెప్పింది, ఆ బక్వాస్ అంతా ఏమొద్దు, అది నీకు అర్థం కాదు. రెండవది, ఎదురుగా వచ్చిన పిల్లవాడి బురద కడగాలంటే ఆ బురద నువ్వు రాసుకొని అక్కర్లేదు, దూరం నుంచే కడుగు, వాడికి లెక్చర్స్ ఇవ్వాల్సిన అవసరం లే, వాడి రౌండ్గా తిప్పుతూ కడుగు. ఇది అర్థం కాలేదనుకో, ఇక ఏది అర్థం కాదు. ఇంకా అనవసరంగా ప్రయత్నాన్ని వదిలేయండి. ఈరోజు ఈ టాక్ విన్న తర్వాత ఇదర్ యూ అండర్స్టూడ్ ఆర్ యూ డోంట్ నీకు తెలిసిపోతుంది. మళ్ళీ దీనికి వేరే వాళ్ళ వ్యాలిడేషన్ అక్కర్లేదు. ఒకవేళ నిజంగా అర్థమైతే నెక్స్ట్ ప్రతి సమస్యని చూడు, దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేయి. కానీ సాల్వ్ కాకపోతే బాధపడకు, ఆ బాధను నువ్వు అంటించుకోకు. అయ్యో నేను ప్రయత్నం చేసిన సాల్వ్ చాలా చేయలేకపోయినా, నా కర్మ ఇంతే, నేను ఏం చేయలేకపోయినా. ఇట్లాంటి మూర్ఖత్వం ఉన్నవాడు ఏది అర్థం చేసుకోలేడు. ఎలా ఉన్నారు? ఎలా ఉన్నా బాగానే ఉంటాం. రీసరస్ వయసు.